హోలీ కోసం బాగి, మనోహరి అందరూ కూడా వైట్ డ్రెస్సులు వేసుకొని రెడీ అయిపోయి ఉంటారు. అప్పుడే బాగి వైట్ చుడీదార్ వేసుకొని రెడీ అయిపోయి అమర్ గది దగ్గరికి వస్తుంది. అప్పుడు అమర్ కూడా వైట్ డ్రెస్ వేసుకొని అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటూ ఉంటాడు. బాగి అమర్ గది డోర్ దగ్గర నిల్చొని రెడీ అవుతున్న అమర్ వైపు తదేకంగా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే మనోహరి గది బయట యాదమ్మతో నిలబడి ఉంటుంది. బాగి అలా అమర్‌ని కాసేపు చూసుకొని బయటికి వస్తుంది. "ఏంటి బాగి, నేను చెప్తున్నదేంటి? నువ్వు చేస్తున్నదేంటి? నన్ను అమర్‌ని కలపటానికి నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి కదా! నువ్వు అక్కడ నిలబడి అమర్‌ని చూస్తూ నిలబడ్డావేంటి?" అని మనోహరి నిలదీస్తూ ఉంటే, "ఇప్పుడు నేను చేస్తున్నదేంటి? నేను నీ పనిలోనే ఉన్నాను కదా మనోహరి" అని బాగి చెప్తుంది. "ఎక్కడున్నావు?" అని మనోహరి అంటే, "ఇప్పుడు చూడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది" అని బాగి అరటిపండు తింటూ ఉంటుంది. "చూడు యాదమ్మ, ఇప్పుడు నేను ఈ అరటిపండు తినేసాను కదా! అక్కడ తొక్క పడేశాను. ఇప్పుడు నువ్వు ఆయనలాగా నడుచుకుంటూ వచ్చి ఆ అరటిపండు తొక్క మీద కాలు పెట్టాలి. నువ్వు కానీ నేను చెప్పినట్లు చెయ్యి, మనోహరికి అర్థమవుతుంది" అని బాగి చెప్తుంటే, "చూడు బాగి, యాదమ్మకి చేత కాదు కానీ నువ్వే చేసి చూపించు బాగి, వెళ్ళు వెళ్ళు" అని మనోహరి బాగిని తోసిపడేస్తుంది. "సరే, నేనే చూపించాలా? అలాగే" అంటూ బాగి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అమర్ రెడీ అయిపోయి గది నుండి బయటికి వస్తూ ఉంటాడు. బాగి అమర్‌ని గమనించుకుంటూ అరటిపండు తొక్కపై కాలు పెట్టేస్తుంది. ఇక సర్రున జారి కింద పడిపోతూ అమర్‌కి డాష్ ఇచ్చేస్తుంది. అమర్ బాగి కింద పడకుండా పట్టుకుంటాడు. ఇద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఛ! ఏంటి, అనవసరంగా ఈ బాగిని చూపించమన్నాను. ఇప్పుడు చూడు, ఎలా బాగి కింద పడిపోతే అమర్ ఎలా పట్టుకున్నారో అన్నీ దీనికి ప్లస్ పాయింట్లు అవుతున్నాయేంటి? అసలు నా పని చేస్తుందా లేదా అని మనోహరి నోరు తెరుచుకొని షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.